హలో మై డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య మా యూనిట్లోనికి యూనిమ్యాట్ అనే ఒక చిన్న మిషన్ వచ్చిందండి. అది ఎందుకు వచ్చింది, ఎలా పనిచేసింది అనే విషయం గురించి తెలుసుకుందాం రండి. అరే భయ్, అది ఎందుకు వస్తే మాకెందుకు, ఎలా పనిచేస్తే మాకెందుకు అని మీలో కొంతమందికి అనిపించవచ్చు. కానీ బీయింగ్ ఏ పాసెంజర్ ఇన్ ట్రైన్, ఇట్స్ అవర్ రైట్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు నో హౌ సేఫ్ డూయింగ్ జర్నీ ఇన్ ఇండియన్ రైల్వేస్. మనిషికి స్పైనల్ కార్డ్ వెన్నెముక ఎలాగో ట్రాక్కి బ్యాలెస్ట్ అలాగా. అంటే బ్యాలెస్ట్ ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉంటే ట్రాక్ అనేది అంత దృఢంగా ఉండి ట్రైన్స్ అనేవి సురక్షితంగా గమ్యానికి చేరుకోగలుగుతాయి. ఇక్కడ బ్యాలెస్ట్ అంటే కనిపిస్తున్న ఆ రాళ్ళు పిక్కలు, అవి స్లీపర్స్కి పక్కనే కాకుండా క్రింద కూడా సరిపడినన్ని ఉంటే ట్రాక్ అనేది దృఢంగా ఉంటుంది. అప్పుడు ట్రైను మ్యాక్సిమం స్పీడ్తో వెళ్ళగలుగుతుంది. అందువల్ల ఈ మిషన్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే బ్యాలెస్ట్ని స్లీపర్స్కి కిందన సరిపడినంత ఉంచడం. రైలు ప్రయాణంలో జాప్యం అవ్వడం అంటే ఆలస్యం అవ్వడం సర్వసాధారణం. రైలు ఆలస్యం అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం మెయింటెనెన్స్ వర్క్స్ జరగడం. అందులో ఇదొకటి. ఇది ఒక్కసారి పని చేయడానికి ట్రాక్ మీదకి వచ్చిందంటే మినిమం 1 గంట పని చేస్తే కానీ దీనికి ఆకలి తీరదు. అందువల్ల ఒకవేళ మనం ఎప్పుడైనా ఎక్కిన ట్రైన్ ఆలస్యమైనా లేదా ఎక్కడైనా ఆగిపోతే ఆ లోకో పైలట్ను లేదా రైల్వే వ్యవస్థను తిట్టుకుంటూ ఉండడం కంటే ఇటువంటి ఏవైనా మెయింటెనెన్స్ వర్క్ జరిగే అవకాశం ఉందని భావించి సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదైనా పని కూర్చుని పని చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. భారతీయ రైల్వే వ్యవస్థకి ఎన్నో ఆబ్జెక్టివ్స్, ఎన్నో టార్గెట్స్ ఉన్నప్పటికీ వాటన్నింటిలో ప్రధానమైనది ప్రయాణికుల యొక్క సురక్షితమైన ప్రయాణం. దానికోసం ఇటువంటి ఎన్నో మెయింటెనెన్స్ వర్క్స్ ప్రతిరోజు చేపిస్తూనే ఉంటుంది. సో జై హింద్, జై ఇండియన్ రైల్వే.